దేశ రాజధాని ఢిల్లీలో పోలింగ్ కొనసాగుతోంది. చిన్న చిన్న వివాదాలు, వాగ్వాదాలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే సాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 33% పైగా పోలింగ్ నమోదైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అతీసీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు తొలి గంటల్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎస్టేట్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా రాజ్ నివాసంలో మార్గ్లో ముఖ్యమంత్రి అతీసీ కాల్కాజీలో ఓటు వేశారు. కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిర్మాణ్ భవన్లో ఓటు వేశారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ కుటుంబ సభ్యులు కూడా ఇదే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆయన సతీమణి సునీత, ఇతర కుటుంబ సభ్యులు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు వేశారు. ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, ఆయన సతీమణి తుగ్లక్ క్రెసెంట్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె, బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ జన్పథ్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, కే కమ్రాజీ లేస్లో ఓటు వేశారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13,766 పోలింగ్ కేంద్రాలలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. హోమ్ ఓటింగ్ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెల్లవారుజామునే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఢిల్లీ అభివృద్ధికి పాటుపడే వ్యక్తులను గెలిపించుకోవాలని సూచించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో పలుచోట్ల వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. సీలంపూర్ ప్రాంతంలో బుర్ఖాలో వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. మహిళా సిబ్బందితో తనిఖీ చేయాలని డిమాండ్ చేసింది. ఢిల్లీ సీఎం అతీసీ వ్యక్తిగత సిబ్బంది వాహనంలో 5 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. సరై కాలే ఖాన్ పోలింగ్ బూత్ దగ్గర మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. బారికేడ్ల వద్ద తనను నెట్టేశారని సిసోడియా ఆరోపించారు. చిరాగ్ ఢిల్లీ ప్రాంతంలో పోలీసులతో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ వాగ్వాదానికి దిగారు. పేదలు, బస్తీ ఓటర్లను ఓటు వేయడానికి అనుమతించడం లేదని సౌరభ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. అయితే అక్కడక్కడ కొన్ని వివాదాలు, వాగ్వాదాలు తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా నడుస్తోంది. అయితే ముఖ్యంగా ఆప్ నేతలు ఉదయం నుంచి పోలింగ్ స్టేషన్ల వద్ద కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరోపక్క బీజేపీ కూడా ఒక ఆరోపణ చేసింది. బుర్కాలో వచ్చి ఓట్లు వేస్తున్నారు అంటూ కూడా, నకిలీ ఓట్లను వేస్తున్నారు అంటూ కూడా బీజేపీ ఓ ప్రక్కన ఆరోపిస్తుంటే, మరో ప్రక్క ఆప్ నేతలైతే కీలకంగా కొన్ని పేదవాళ్ళని ఓటు వేయించట్లేదని కొన్ని పోలింగ్ బూత్ సెంటర్ల వద్ద ఆరోపిస్తున్నటువంటి పరిస్థితుంది. ఢిల్లీలో జరుగుతున్నటువంటి పోలింగ్ సరళి, పోలింగ్ విధానాలు, వివాదాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని చోట్ల ముఖ్యంగా బీజేపీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పరస్పర ఆరోపణలు చేస్తున్నారు. పోలింగ్ సరిగా నిర్వహించడం లేదు అని చెప్పి, అలాగే నగదు పంపిణీ చేస్తున్నారని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఇటు పోలీసులతో వాగ్వాదం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. సీలంపూర్ ప్రాంతంలో బుర్కాలో వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పి బీజేపీ ఆరోపిస్తోంది. అలాగే మహిళా సిబ్బందితో ఐడి ప్రూఫ్స్ అన్ని కూడా చెక్ చేసిన తర్వాతనే ఓటర్లను ఓటు వేయడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి కోరుతున్న పరిస్థితి. అలాగే ముఖ్యంగా సరై కాలే ఖాన్ పోలింగ్ బూత్ వద్ద డిప్యూటీ సీఎం, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి అలాగే పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ముఖ్యంగా బ్యారికేడ్ల వద్ద తనను నెట్టేశారని చెప్పి, అలాగే నగదు పంపిణీ చేస్తున్న వారి పట్ల పోలీసులు ఇటు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇటు సౌరభ్ భరద్వాజ్ కూడా పోలీసులతో ఇటు చిరాగ్ ఢిల్లీ ప్రాంతంలో వాగ్వాదానికి దిగిన పరిస్థితి. అలాగే సీఎం అతీసీ సంబంధించిన
వ్యక్తిగత సిబ్బంది వాహనంలో 5 లక్షల రూపాయలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో కొన్ని చోట్ల ఈ పోలింగ్ స్టేషన్ల వద్ద బ్యారికేడ్లు విధించి ఆంక్షలతో ఓటర్లని ఓటు వేయనీయకుండా చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తోంది. సో మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం సజావుగా పోలింగ్ అనేది కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా 33.31% పోలింగ్ అనేది నమోదైంది. సో మరి కాసేపట్లో 3 గంటల వరకు ఎంత పోలింగ్ నమోదైనది కూడా ఎన్నికల సంఘం అప్డేట్ చేయబోతోంది. గతసారి 62% పోలింగ్ అనేది నమోదు కావడం జరిగింది. సో ఈసారి అంతకు మించి పోలింగ్ నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భారీ సంఖ్యలో ఓటర్లంతా ముందుకొచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. సాయంత్రం 6 గంటలకి పోలింగ్ అనేది ముగుస్తోంది. 6:30 గంటలకి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ముఖ్యంగా వివిధ పోల్ సర్వే సంస్థలు వెల్లడించబోతున్నాయి. సో ప్రస్తుతం కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ అనేది కొనసాగుతోంది. ఓకే గోపి, కీప్ అప్డేటింగ్ us, గోపి. థ్యాంక్ యూ.